Welcome to Special Focus. నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చెప్పిన బటర్ఫ్లై థియరీ ఇండస్ట్రీలోనూ అప్లై అయింది. ఎక్కడో తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ గొడవ అక్కడ తీరం దాటి హైదరాబాద్లో తుఫాన్గా మారి తెలంగాణ థియేటర్ సిస్టంతో పాటు నిర్మాతల్ని కూడా కదిలించడంతో రాజకీయ రంగు పులుముకుంది. మరి ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు జరిగిన ఈ సినిమా బంద్ జర్నీ ఎన్ని మలుపులు తిరిగింది, పరిష్కారం ఏమైనా దొరికిందా అనే విషయాలు చూద్దాం. ఆ నలుగురిలో నేను లేను. ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19న జరిగిన ఓ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ చిలికి గాలివానలా మారిపోయింది. అసలు ఈ థియేటర్స్ బంద్ ఇష్యూకి బీజం పడింది ఏప్రిల్ 19న తూర్పు గోదావరి జిల్లాలోనే. ఆ మీటింగ్ లో డిస్ట్రిబ్యూటర్ కమ్ జనసేన నేత అయిన అత్తి సత్యనారాయణ ఈ సమస్యను తొలిసారి తెరపైకి తీసుకొచ్చాడని దిల్ రాజు చెప్పడంతో విషయం ఇంకాస్త హైలైట్ అయింది. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్ లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దానికి ఇంక్లూడ్ చేస్తున్నారు? నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయిన. ఆ వెంటనే జనసేన పార్టీ నుంచి సత్యనారాయణను సస్పెండ్ చేయడంతో ఆయన కూడా దిల్ రాజు మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో దిల్ రాజు వర్సెస్ అత్తి సత్యనారాయణ మాటల యుద్ధం నడిచింది. అయితే ఈ సీన్ అంతా జరగక ముందే ఏప్రిల్ 19న జరిగిన మీటింగ్ కు సంబంధించి ఏప్రిల్ 26న హైదరాబాద్ లో గిల్డ్ మీటింగ్ జరిగింది. 24వ తారీఖున ప్రెస్ మీట్లో నేను దిల్ రాజు గారి పేరు అని అనౌన్స్ చేశానని ఆయన మనసులో పెట్టుకుని ఇదంతా ఈస్ట్లో జరిగింది, కావాలంటే ఇదంతా మీ జనసేన నేత సత్యనారాయణ చేశారని ప్రత్యేకంగా నొక్కి వక్కానించి. అంటే ఇదంతా ఏంటంటే ఆయన మీద ఉన్న మొత్తం సత్యనారాయణ ఎటువంటి వాడో దిల్ రాజు ఎటువంటి వాడో సినీ ప్రపంచానికి మొత్తం అంతా తెలుసు. ఆయన చెప్పింది వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయని చెప్తున్నాడు కదా. అది అసలు వీడియో అన్నది ఎట్టి పరిస్థితుల్లో దమ్ము చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు నిరూపించుకోండి. నా యొక్క పార్టీలో ఉన్న భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి అసలు మేము ఊరికనే వదలను. మీరు ఏదైనా సరే నిరూపించకపోతే నేను కోర్టుకి వెళ్ళైనా సరే లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటాను. ఏప్రిల్ 26న జరిగిన గిల్డ్ మీటింగ్ లో ఈస్ట్ గోదావరి థియేటర్స్ ఇష్యూతో పాటు పర్సెంటేజ్, పీవీఆర్ సినిమాస్ అంశాలు కూడా చర్చకొచ్చాయి. ఈ మీటింగ్ జరిగే నాటికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు. దీని తర్వాత ఛాంబర్ కూడా ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పలు దఫాలుగా వేర్వేరుగా మీటింగ్స్ జరిపింది. ఈ సమయంలోనే సడన్ గా థియేటర్స్ బంద్ అనే అంశం తెరపైకి వచ్చింది. మే 23న ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ట్వీట్ తో ఈ బంద్కు రాజకీయ రంగు పులుముకుంది. వెంటనే పవన్ పేషి నుంచి ఒక లేఖ వచ్చింది. అక్కడి నుంచి ఇష్యూ మరింత సీరియస్ అయింది. అప్పటి వరకు మామూలుగా ఉన్న సమస్య కాస్త పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా సీరియస్ అయిపోయింది. ఎంతలా అంటే ఆగమేఘాల మీద ఇండస్ట్రీ అంతా కదిలిపోయేలా. పైగా మే 24న ఛాంబర్ మీటింగ్ తర్వాత పవన్ నుంచి వచ్చిన మరో లేఖ ఇండస్ట్రీ పెద్దలకి నిద్ర లేకుండా చేసింది. అక్కడి నుంచి సినిమా అంతా మారిపోయింది. మే 24న ఛాంబర్ మీటింగ్ జరిగింది. మే 30న వైజాగ్ లో జరిగే మీటింగ్ లో కొందరు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మీటింగ్ లో ఛాంబర్ ప్రతినిధి ఒకరు మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం అంటూ చేసిన కామెంట్స్ తో ఇష్యూ పీక్స్ కి వెళ్ళింది. వెంటనే పవన్ నుంచి లేఖ వచ్చింది. అక్కడి నుంచే అస్సలు సినిమా స్టార్ట్ అయింది. ఇదంతా మే 24న సాయంత్రం వరకు జరిగిన సినిమా. పవన్ లెటర్ విడుదల చేసిన వెంటనే అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురిలో నేను లేను అని చెప్పారు. అలాగే మే 25న దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి సేమ్ ఇదే చెప్పారు. అటు అరవింద్, ఇటు దిల్ రాజు మాత్రం పవన్ సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఆ నలుగురిలో మిగిలిన ఇద్దరు బయటికి రాలేదు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను.
కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఇష్యూ మీద స్పందించడంతో థియేటర్స్ బంద్ వ్యవహారం కూడా సైలెంట్ అయిపోయింది. అప్పటి వరకు జూన్ 1న థియేటర్స్ బంద్ అన్న వాళ్లు కూడా ఎవరూ అధికారికంగా చెప్పలేదని, ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. మామూలుగా అయితే సినిమా ఇండస్ట్రీపై పవన్ ఎప్పుడూ సీరియస్ అయ్యింది లేదు. అధికారంలోకి వచ్చాక కూడా ఆయన కలివిడిగానే ఉంటున్నారు. కానీ తన సినిమా విడుదలకి ముందే ఈ బంద్ ఇష్యూతో పాటు చాలా విషయాలు జరగడంతో ఆయన కూడా మ్యాటర్ సీరియస్ గా తీసుకున్నారు. అక్కడే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పవర్ స్టార్. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు లేవనెత్తిన ఇష్యూని పవన్ తన భుజాన వేసుకున్నారు. అసలేం జరుగుతుంది? ట్యాక్సులు కడుతున్నారా లేదా? ఆదాయం ఏంటి అనేది తనకు పూర్తిగా తెలియాలని నివేదిక అడిగారు. అక్కడితో ఆగకుండా సంబంధిత శాఖలను, ఆ శాఖ మంత్రిని కూడా కనుక్కోమని చెప్పారు. అక్కడ్నుంచి కందుల దుర్గేష్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఇష్యూ ముదిరి పాకన పడింది. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఎక్కడైనా సరే థియేటర్స్ అన్నీ కూడా లీజుకు తీసుకోబడ్డటువంటి థియేటర్సే. దాంతోపాటు ఈ అద్దె లేకపోతే లీజుకు అనేటువంటి అంశం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, చాలా రోజుల నుంచి ఉంది. సడన్గా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా వారేం చెప్తున్నారంటే బంద్కి మేమేం సుముఖంగా లేవుండి అనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ఎగ్జిబిటర్స్ నాకు చెప్పారు. దాంట్లో ఎవరి ప్రమేయమైనా ఉందా దీనికి ఇలా బంద్ చేయించడానికి, లేకపోతే ఏదైనా ఒక వాతావరణాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి అంశం మీద కొన్ని అనుమానాలు కొంతమంది వెలువచ్చిన తర్వాత ఈ విషయం మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఏ రకంగా దాన్ని మనం చూడాలి అనేటువంటి అంశం మీద హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. పవన్ ఆదేశాల మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ రంగంలోకి దిగి అన్ని విషయాలపై ఫోకస్ చేశారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయమైనా ఫిలిం ఛాంబర్ నుంచి రావాలి, ఇకపై నో పర్సనల్ మీటింగ్స్ అంటూ సీరియస్ గా తేల్చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. నా సినిమా అయినా సరే ఛాంబర్ నుంచే అప్లై చేసుకోవాలని చెప్పారు. అంతేకాదు క్వాలిటీ చెక్ విషయంపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. అసలు థియేటర్లలో ఏం జరుగుతుంది, మల్టీప్లెక్స్లలో ఫుడ్ సేఫ్టీ, ఇలా అన్ని వివరాలు కావాలన్నారు. ఈ క్రమంలోనే థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు, వాటి నిర్వహణపై చెకింగ్స్ జరుగుతున్నాయి. ఏపీలోని చాలా థియేటర్స్ లో క్వాలిటీ చెక్లు జరిగాయి. అలాగే ఫుడ్ రైట్స్ పై కూడా చర్చ మొదలైంది. ఈ ఇష్యూ ఓవైపు నడుస్తుంటే సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకి ముందు కావాలనే కొందరు ఇదంతా చేశారనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అందులోనూ జనసేన నేత ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ వర్సెస్ దిల్ రాజు మధ్య మాటల యుద్ధం అంతా ఈ ఎపిసోడ్లో కీలక పరిణామం. అక్కడి నుంచే మరో కథ తెరపైకి వచ్చింది. ఏప్రిల్ 19న మీటింగ్ జరిగినప్పుడు పవన్ సినిమా ఎప్పుడొస్తుంది అనే విషయం అక్కడున్న వాళ్ళెవరికీ తెలియదు. కానీ ఆ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందే వైరల్ అయింది. దాంతో పవన్ సినిమా వస్తున్నప్పుడే థియేటర్స్ బంద్ చేస్తున్నారనే మ్యాటర్ ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది. అల్లు అరవింద్ లాంటి నిర్మాత కూడా ఇదే తన ప్రెస్ మీట్ లో చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు,
ఛాంబర్ తరపున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఈ ఎపిసోడ్ కీలక టర్న్ తీసుకున్నది మాత్రం ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ ఎంట్రీ తర్వాతే. మే 24న జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన నేత డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ కారణంగానే ఈ ఇష్యూ తెరపైకి వచ్చిందని చెప్పారు దిల్రాజు. దాంతో అత్తి సత్యనారాయణ తిరిగి దిల్రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. తను తప్పించుకోవడానికి నన్ను ఇరికించారని ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ చేశారు. 19 వాళ్ళ మీటింగ్లో ఏం జరిగింది, ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ జనసేనలో కీలక వ్యక్తి అయినా ఈస్ట్ సత్యనారాయణ చేసాడు అని చెప్పొచ్చు కదా. అటువంటిది జనసేన నేత సత్యనారాయణ అంటే పార్టీని కూడా ఇరికిందారనే ఉద్దేశంతో కదా అతను తెలివితేటలు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అది డైవర్ట్ చేయడం, ఇదంతా మీ జనసేన నేతని డైవర్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ కూడా సత్యనారాయణ పార్టీ మీద అతని మీద పడద్దని ట్రిక్లో ఉపయోగించాడు. నా యొక్క పార్టీలో ఉన్న భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు ప్లాన్ చేశారు కాబట్టి అసలు మేము ఊరికనే వదలను. ఈ ఇష్యూలో మరో కోణం కూడా బయటికి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థలుగా మారిన 2 నిర్మాణ సంస్థల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఇదంతా జరిగింది అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. నిజానికి ఆ 2 గ్రూప్స్ మధ్య ఇండస్ట్రీ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది చాలా మంది ఫీలింగ్. అదే థియేటర్స్ బంద్ ఇష్యూలో మరింత బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఈ ఇష్యూ మొదలవ్వడానికి ప్రధానమైన కారణాలు థియేటర్స్ నిర్వహణ ఖర్చు పెరగడం, ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, ఓటీటీకి సినిమాలు త్వరగా రావడం, వీటి వల్ల తమకు నష్టం జరుగుతుంది అనేది థియేటర్ ఓనర్ల వాదన. ఈ డిమాండ్స్ అన్ని పక్కకెళ్లిపోయి సినీ పెద్దలంతా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పరిస్థితి నెలకొందిప్పుడు. ఇప్పుడిప్పుడే ఈ థియేటర్స్ ఇష్యూ చరమాంకానికి చేరుకుంటున్నట్లే కనిపిస్తోంది. దీనిపై తాజా ఛాంబర్ మీటింగ్ మరొకటి జరిగింది. మరి అందులో ఏం చర్చించారు? వాళ్లు వేస్తామని చెప్పిన కమిటీ వేశారా? ఇష్యూపై ఆర్ నారాయణమూర్తి ఏం మాట్లాడారు? ఆయనకి కౌంటర్గా ఇండస్ట్రీలో నిర్మాతలు ఏమంటున్నారు? ఈ మొత్తం ఇష్యూ మీద మే 30న వైజాగ్ లో ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మీటింగ్ జరిగింది. అందులో చాలా మంది నిర్మాతలు, సభ్యులు పాల్గొన్నారు. మే 24న జరిగిన మీటింగ్ లో చెప్పినట్టుగానే 9 సెక్టార్లలో 3 చొప్పున మొత్తం 27 మందితో కమిటీ వేశారు. ఇందులో అన్ని సమస్యలకు సంబంధించిన డిస్కషన్స్ నడుస్తాయని తెలిపారు వాళ్ళు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చేసి మేము అప్రూవ్ అవుతాం. వైజాగ్ ఈసీ మీటింగ్ తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఇదే ఇష్యూపై తాజాగా సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా రావణ కాష్టంలా కాల్తున్న పర్సెంటేజ్ సమస్యను పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో డైవర్ట్ చేశారు. నిజానికి బంద్ చేయాలంటే 3 వారాల ముందు నోటీస్ ఇవ్వాలి. చర్చలు విఫలమైతే ఛాంబర్ కు బంద్ చేస్తున్నామని లెటర్ ఇస్తారు. ఇక్కడెక్కడా అలాంటి చర్చలు జరగలేదు. అధికారికంగా ఎవరూ బంద్ చేస్తామని కూడా చెప్పలేదు. పవన్ కళ్యాణ్ కూడా బంద్ గురించి మాట్లాడకుండా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చలకు ఆహ్వానించి ఉండుంటే ఆయన స్థాయి ఇంకా పెరిగేది. ఇప్పటికైనా సింగిల్ స్క్రీన్స్, చిన్న నిర్మాతల మనుగడ కొనసాగాలంటే పర్సెంటేజ్ సిస్టమ్ రావాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. మల్టీప్లెక్సుల్లో ఉన్న పర్సెంటేజ్ సిస్టమ్ ను సింగిల్ స్క్రీన్స్ కి కూడా అప్లై చేస్తే సమస్యలు అనేవి తీరిపోయే అవకాశం ఉంటుందని తన అభిప్రాయం కుండ బద్దలు కొట్టారు. కార్పొరేట్ సెటప్ తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50% బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి, తండ్రి, నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు, దేవుడు, ఇద్దరికి మధ్య సంధానంగా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి.
ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి, అప్పుడే మా సినిమా చూస్తారు జనం. ఆర్ నారాయణమూర్తికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు నిర్మాత నట్టి కుమార్. పవన్ కందుల దుర్గేష్ ను విమర్శించడం సరికాదు. గతంలో 2 ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలున్న నారాయణమూర్తి ఇండస్ట్రీ సమస్యల్ని ఎందుకు ప్రస్తావించలేకపోయాడు అంటూ ప్రశ్నించారు నట్టి. ఎగ్జిబిటర్లకి బ్రహ్మాస్త్రం బంద్ అని అన్నాడు, తప్పులేదు. బ్రహ్మాస్త్రం 100% బ్రహ్మాస్త్రమే. కానీ బ్రహ్మాస్త్రం ఉంటేప్పుడు 3 వారాలు నామ్స్ అని చెప్పారు. 45 days నామ్స్ అండ్ ఎగ్జిబిటర్స్, నాట్ ఓన్లీ 3 weeks. చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా. చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులు మీ సమక్షంలో ఈ హీరోలందరినీ, అగ్ర హీరోలందరినీ, రాజమౌళి గారిని అందరినీ అవమానపరిచినప్పుడు, 1/2 kilometer నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు వాళ్ళందరికీ దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి, అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో, ఒక టీవీలో లైవ్లో పెట్టి చూపించారో ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో, ఏ పార్టీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో, ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు. అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం థియేటర్ ఆక్యుపెన్సీ పెంచటం, టికెట్ రేట్ల విషయంలో చర్చించటం. వాటికి తోడు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు అంతా కలిసి సరైన నిర్ణయాలు తీసుకుని కలిసికట్టుగా ఉన్నప్పుడే ఈ సమస్యకి ఒక ముగింపు వస్తుంది. మరి ఆ పరిస్థితులు ఎప్పుడొస్తాయనేది కాలమే నిర్ణయించాలి.